నమస్కారం అండి. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. థై గ్యాప్ తెలుగు అంకాత్మక శ్రవ్య శ్రేణికి. నా పేరు బోగస్ నూగ్. అండ్ బ్రూట్ అనివార్య కారణాల వల్ల, అనుకోని ప్రయాణాల వల్ల బ్రూట్ ఈ వారం మన ఎపిసోడ్లోకి రాలేకపోయాడు. కానీ వచ్చే వారం డెఫినెట్గా ఒక బంపర్ బొనాన్జా రివ్యూ రాబోతుంది మీ అందరి ముందు అలాంగ్ విత్ బ్రూట్. సో ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు అనుకోని ప్రయాణం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అండ్ ఆ సినిమా సారాంశం అవన్నీ ఫార్మాలిటీస్కి వెళ్లే ముందు మనం ముఖ్యమైన పని మనం పూర్తి చేసుకుందాం. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ ఎక్కడంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే, వెరీ సింపుల్. సో ఆ ముఖ్యమైన సెగ్మెంట్ తర్వాత రాబోతుంది మన నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. మీ అందరికీ తెలుసు, బస్సు మధ్యలో ఆగింది, మెస్ దగ్గర తింటున్నారు అంటే అర్జెంటుగా మనం చేయాల్సిన పని ఏంటి? ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ లోకి వెళ్ళిపోయి గోడల మీద ఎవరు ఏం బరికారనేది చూద్దాం. సో ఈ వారం ఒక చాలా స్పెషల్ అండ్ షార్ట్ షౌట్ అవుట్ ఉంది మాకు. ఇన్స్టాగ్రామ్లో మాకు రాసింది మన సహ పాడ్కాస్టర్ జస్ట్ బీయింగ్ తెలుగు పాడ్కాస్ట్. చెక్ ఇట్ అవుట్. సో మాకేం రాశారంటే, guys, I watched Mukha Chitram only because you guys made an episode. Let me repeat that again. Guys, I watched Mukha Chitram only because you made an episode. Krishna Nagar to Film Nagar industry, are you listening? వింటున్నారా? అట్లుంటది మనతోని. Glad to have watched a very good Telugu movie after a long time అని చెప్పి మెసేజ్ రాశారు. అండ్ జస్ట్ బీయింగ్ తెలుగువే కాదు, మా ఫ్యామిలీలో కూడా, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో 2-3 ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మాకు ఆ ఫీడ్బ్యాక్ దొరికింది. ఆ మూవీ ఆల్రెడీ చూసేశారు, కానీ దాని తర్వాత రివ్యూ వింటే, మీ రివ్యూ చాలా బాగా చేశారు ఆ మూవీది, మీరు ఎన్నెన్ని పాయింట్స్ చెప్పారంటే అసలు ఆ రివ్యూ విన్నాక మళ్ళీ పోయి మూవీ మేము చూసాము, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ మిస్ అయ్యామో అది కూడా మళ్ళీ చూద్దామని చెప్పి ఆ సినిమా 2వ సారి చూసారంట. అగైన్ ఇండస్ట్రీ, ఆర్ యూ లిసనింగ్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ జస్ట్ బీయింగ్ తెలుగు మాకు రాసినందుకు, ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాల మీద. ఎందుకంటే ఇది మా రికార్డింగ్ అయిపోయిన తర్వాత అంత ఎక్కువ హై రేటింగ్ ఇచ్చేసాం కాబట్టి 9.2 ఎంతో ఇచ్చినాం దీనికి. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ బ్రూట్ నేను ఈ సినిమా థియేటర్లో వచ్చినప్పుడు, రిలీజ్ అయినప్పుడు దీని రేటింగ్స్ ఆర్ రివ్యూస్ ఎలా ఇచ్చుంటారు అని ఒకసారి సర్చ్ చేసి చూస్తే కొంచెం సర్ప్రైజింగ్గా, షాకింగ్గా ఉండే. ఎక్కడ తప్పుపోయింది, అసలు మా రివ్యూలో తప్పుపోయిందా లేకపోతే వాళ్ళ రివ్యూలో తప్పుపోయిందా, అది క్లియర్గా అర్థం కాలేదు. మొదలుగా చాలా మంది రివ్యూవే చేయలేదు ఈ సినిమాని. అండ్ చేసిన వాళ్ళలో కూడా టిపికల్గా వెదర్ రిపోర్ట్ లాగా, ఆస్ట్రాలజీ సెక్షన్ లాగా న్యూస్ పేపర్లో ఇక్కడ సాగింది, అక్కడ గట్టిగా ఉంది, ఇక్కడ బాగా టైట్గా ఉంది, తర్వాత లూజ్గా అయింది, ఇట్లాంటి కొలతలు మాట్లాడారు. అండ్ 2.5 అని ఒకరు, 3.5 అని ఒకరు, అవుట్ ఆఫ్ 5 అనుకోండి ఆఫ్ కోర్స్. కానీ చాలా సర్ప్రైజింగ్గా ఉండే. సో ఇలాంటి మూవీ మేము చేసిన రివ్యూ వల్ల కొంతమంది మూవీని యాక్చువల్గా డిస్కవర్ చేసి చూసి సంతోషించారు అంటే అది దానికంటే పెద్ద కాంప్లిమెంట్ ఇంకోటి లేదు. మాకు ఆఫ్ కోర్స్, సినిమా తీసిన వాళ్ళకి కాదు, మాకు సినిమా తీసిన వాళ్ళకి మేము కాంప్లిమెంట్ ఇచ్చేసాం, అది జాలు వాళ్ళకి. సో ఆ చిన్న క్విక్ షౌట్ అవుట్ అండ్ థ్యాంక్స్ చెప్తూ మనం బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు మళ్ళీ బస్సులు బయలుదేరిపోతున్నాయి. సో ఇంతటితో మన ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సెగ్మెంట్ సమాప్తం. ఇప్పుడు వచ్చేద్దాం అనుకోని ప్రయాణం అనే సినిమాకి సారాంశం. రాజేంద్ర ఇంకా రాజు ఆంధ్రప్రదేశ్కి చెందిన వీళ్ళిద్దరూ ఒరిస్సాలో ఎక్కడో కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో బేసిక్ లేబర్ వర్క్ చేస్తుంటారనమాట, ఒక కాంట్రాక్టర్ కింద. అండ్ రాజేంద్ర, రాజు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు దగ్గర మిడిల్ ఏజ్ ఉంటారు. రాజుకేమో ఓ ఫ్యామిలీ, పెళ్ళైన కూతురు, ఇంకా కూతురికి ఒక బాబు కూడా ఉంటాడు ఊర్లో, ఎక్కడంటే రాజమండ్రి దగ్గర. కానీ రాజు అల్లుడు కూడా ఏదో యాక్సిడెంట్ లో చనిపోయి కూతురు పిల్లాన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఉంటుంది. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది కాబట్టి రాజు దూరం పోయి ఇట్లా పనిచేస్తుంటాడు అనమాట. రాజేంద్ర ఏమో కాంట్రాస్ట్, సింగిల్ అండ్ హ్యాపీ ఉంటాడు, లైవ్లీగా ఉంటాడు. కొంచెం లైఫ్ మీద ఒక సినికల్ కైండ్ ఆఫ్ వ్యూ పాయింట్ ఉంటుంది, లేదా ఒక ఏథిస్టిక్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది రాజేంద్రకి. ఇవన్నీ ఎవరు నమ్ముతాడు, ఇవన్నీ ఎవరు పడుతుంటాడు, ఇట్లా ఉంటేనే లైఫ్ హ్యాపీ అని చెప్పి. సో వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వీళ్ళ పర్సనాలిటీస్ ఆల్మోస్ట్ జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈ సినిమా ఎక్కడ సెట్ అవుతుంది అంటే, జస్ట్ మన కోవిడ్ పాండమిక్ లాక్డౌన్స్ 2020లో
స్టార్ట్ అయ్యే 3-4 రోజుల ముందు ఈ సినిమా సెట్ ఉంటుంది. వీళ్ళు ఒరిస్సాలో పనిచేస్తుంటారు. అప్పుడే ఆ లాక్డౌన్స్ మొదలవుతున్నాయి అని చెప్పేసి ఆ కన్స్ట్రక్షన్ పని వాళ్ళు ఆపేసి మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంటికి వెళ్ళిపోండి, దీని తర్వాత ఇంటి బయటకు కూడా రానివ్వరు ఎవరు, సో మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెక్ ఇన్ ఇడికి వెళ్ళి అని చెప్పిస్తారు అందరికి ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో. సో రాజేంద్ర రాజు ఇట్లానే సరే బస్ ఎక్కి పోదాం ఇంటికి అని బయలుదేరేటప్పుడు రాజు ఆల్రెడీ 2 టైమ్ హార్ట్ పేషెంట్ ఉంటాడు. సో 3rd టైమ్స్ ద చామ్ అని చెప్పి బస్సు వచ్చే లోపలే రాజు బకెట్ దంతాడనమాట ఒక పెగ్ దాగి. అక్కడితో రాజేంద్రకి ఒక పెద్ద కనండ్రం చిక్కు. రాజుకేమో నేను పోతే మా ఊర్లోనే పోవాలి, మా వాళ్ళ ముందు పోవాలి, ఎవరైనా చనిపోతే నీకు సొంతమైన వాళ్ళు వాళ్ళ చివరి చూపు అనేది చాలా ముఖ్యమైనది, నువ్వెక్కడో పోయి నిన్నెవడో ఎక్కడో పాతేసి నీ వాళ్ళు నిన్ను చూడకుండా ఉండడం అనేది రాజుకి డైజెస్ట్ కాదనమాట. రాజేంద్ర అవన్నీ నమ్మడు. కానీ ఇట్లా రాజు పోయేసరికి ఇంకా నా ఫ్రెండ్ లాస్ట్ విష్ ఇది, సో ఇదైనా నేను ఆనర్ చేయాలని చెప్పేసి సరే నేను ఎట్లాగో అట్లా నేను మీ ఊరికి తీసుకెళ్తాను ఈ బాడీని అని చెప్పి కమిట్ అయిపోతాడు రాజేంద్ర. ఈ ఒరిస్సా నుంచి రాజు సొంతూరు దాకా ఇప్పుడు రాజు బాడీతో చేయాల్సిన ప్రయాణాన్ని అనుకోని ప్రయాణం సినిమా సారాంశం. ఇందులో పెద్దగా స్పాయిలర్లు అంతగా ఏమీ లేవు, అందుకని సారాంశం మీరు సినిమా చూడాలంటే ఈ మాత్రం చెప్పాల్సి వచ్చింది. సో అదండి, అందరితో సారాంశం పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం డీటెయిల్ గా ఈ సినిమాని రివ్యూ చేద్దాం. మొదలుగా యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్ ఈ సినిమాని రివ్యూ చేయడం కొంచెం చాలా కాన్ఫ్లిక్టెడ్ గా ఉండే నాకు. ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల అసలు వీళ్ళ మీద ఇట్లా పాయింట్లే వేసేయాలనిపిస్తుంది, దుప్పటేసి వీళ్ళని ఉద్ధరించాలనిపిస్తుంది. ఇంకొన్ని రీజన్స్ వల్ల అసలు పాయింట్లన్నీ వీళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవాలనిపిస్తుంది. సో అలా ఉండే ఆల్మోస్ట్ నాకు ఈ మూవీ చూసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ కొంచెం ఇక్కడ అక్కడ లైట్ గా ఫ్రస్ట్రేటింగ్ గా ఉన్న ఓవరాల్ ఒకలాంటి పాజిటివ్ అవుట్లుక్ వస్తుంది ఈ మూవీ మీద. ఈ సినిమా కథ ఏదైతే ఉందో అందులో మెచ్చుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. కాన్సెప్ట్ స్టోరీ దగ్గర బాగా మెచ్చుకోవచ్చు, ఎగ్జిక్యూషన్ దగ్గర మాత్రం పాయింట్స్ పోతాయి. ఎగ్జిక్యూషన్ దగ్గర ఎట్లా అవుతుంది అంటే ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ లేదా వాళ్ళ ఎగ్జిక్యూషన్ లో ఒకలాంటి బూమర్ వైబ్ ఉండేది. అది నాకే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా, మీరు రాసి చెప్పండి. బూమర్ వైబ్ అంటే నా ఉద్దేశం ఏజ్ బట్టి మాట్లాడట్లేదు నేను, అదొకలాంటి మెంటాలిటీ, అదొకలాంటి యాటిట్యూడ్ ఆర్ అప్రోచ్, దాన్ని నేను బూమర్ వైబ్ అంటున్నా. ఇంకా రివ్యూలో నేను ఎగ్జాంపుల్స్తో చెప్తాను మీకు. సో అసలు ఈ సినిమా మిగతా సినిమాలు ఇన్ని 12-15 పడున్నాయి. అసలు వారానికి ఒక పాడ్కాస్ట్ తీసిన ఒక సంవత్సరంలో అన్ని తెలుగు సినిమాలు కవర్ చేయలేము అంటే ఈ ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ అర్థమైపోతుంది అక్కడే. నాకు తెలిసి వారానికి 2 చేసినా కవర్ చేయలేమేమో, ఎందుకంటే ఈ మధ్య ఓటీటీలో వెబ్ సిరీస్లు కూడా బయటకు వస్తున్నాయి. ఆ వెబ్ సిరీస్ ఎట్లా తగలడుతున్నాయో, అవి ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయా, లేకపోతే రోజు రోజుకి ఇంకా దిగజారుతున్నాయా, ఇవన్నీ ఎవరి కళ్ళు పడుతున్నాయి దాని మీద ఐడియా లేదు. ఎవరైనా ట్రాక్ పెడుతున్నారా ఈ వెబ్ సిరీస్ మీద ఐడియా లేదు. కానీ చేయడానికి బ్యాండ్విడ్త్ కావాలి, టైం కావాలి, అదే వచ్చింది ప్రాబ్లం. చాలా ప్రొడక్టివిటీ ఎక్కువైపోయింది వీళ్ళకి. ఎనీవేస్, ఈ సినిమా చూసిందే ఎందుకు అంటే ఫుల్ డిస్క్లోజర్, రాజేంద్ర ప్రసాద్ పోస్టర్ మీద రాజేంద్ర ప్రసాద్ కనిపించాడు. సో ఓకే, ఈ సినిమా చూడొచ్చు అనుకున్నా. ఆ సినిమా పోస్టర్ డిజైన్ కూడా చూస్తే ఎందుకో ఆ నలుగురు వైబ్ తగిలింది నాకు. ఆ విషయం మీద కూడా ఫుల్ డిస్క్లోజర్, ఆ నలుగురు అన్న సినిమా నేను చూడలేదు ఇంకా, ఎందుకంటే అప్పుడు తాయిగా తెలుగు పాడ్కాస్ట్ లేకుండే అండ్ నేను తెలుగు సినిమాలు పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఏదో అప్పుడప్పుడు అరే ఈ సినిమా చాలా బాగుంది, ఆ సినిమా మరీ 2 కూడా ఉంది అంటే క్యూరియాసిటీ పెరిగి చూసేవాడిని, కానీ దాదాపు ఎక్కువ అసలు నేను ఇగ్నోర్ చేసేవాడిని. ఆ నలుగురు నాకెందుకు మైండ్లో పడింది అంటే నేను సినిమా చూడకపోయినా, తర్వాత నేను స్టోరీ తెలుసుకున్నాను అఫ్ కోర్స్, కానీ సినిమా చూడకపోయినా ఆ సినిమా ఎఫెక్ట్ చూసాను, ఆఫ్టర్ ఎఫెక్ట్. మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు అట్లా ఎక్కువ సినిమాలు చూడరు అస్సలు. సో వన్ ఫైన్ డే ఆన్ అ బ్లూ మూన్ వెన్ పింక్ ఎలిఫెంట్స్ వర్ ఫ్లయింగ్, సడన్ గా వీళ్ళు ఎందుకో సినిమా పోదాం థియేటర్లో అని డిసైడ్ అయ్యారు. ఆ సినిమా ఆ నలుగురు. నన్ను అడిగారు నువ్వు కూడా వస్తావా అంటే నేను పిచ్చా లైట్ అన్నా. ఓకే పోయారు, సినిమా చూసి వచ్చారు. వచ్చేసరికి మాత్రం మంచి ఇమోషనల్ స్టేట్ లో ఉన్నారు అందరూ. నేను సర్ప్రైజ్ అయినా అది చూసి, ఏమైంది ఇది అదే, నేను పక్క సైడ్ లో ఇట్లా మెల్లగా అనుకుంటే అప్పుడు చెప్పారు లేదు అదేం లేదు, సినిమా యాక్చువల్ గా బాగా నచ్చింది, బాగుండే, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ వాళ్ళు ఏదైతే ట్యాకిల్ చేశారో ఆ సినిమాలో చాలా బాగుండే. రాజేంద్ర ప్రసాద్ అఫ్ కోర్స్ ఇంకా మనకు తెలిసిందే. సో ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్ చూసి, అది కూడా ఎలాంటి వాళ్ళు, వీళ్ళు అసలు సినిమాలే పట్టించుకోరు, సినిమాలు చూడరు అసలు, అలాంటి వాళ్ళు అంత ఎఫెక్ట్ ఇచ్చారంటే ఓకే అనుకొని అట్లా నా మైండ్లో పడింది. అండ్ ఈ పోస్టర్ చూస్తే కూడా ఆల్మోస్ట్ ఆ నలుగురు టైప్ ఆ వైబ్ ఉండే. అండ్ ఆ పోస్టర్లో కూడా ఆ టైటిల్ అనుకోని ప్రయాణం అనే అక్షరాలు వాళ్ళు ఏదైతే ఫాంట్ స్టైల్లో రాశారో ఆ టైపోగ్రఫీ, అది కూడా ఒక పాజిటివ్, అది మెచ్చుకుంటా నేను. అండ్ ఇది
థై గ్యాపర్స్‌కి, ఆడియన్స్ కాదు ఈ పాయింట్. నేను ఇండస్ట్రీ టీమ్‌కి చెప్తున్నా. మీ పోస్టర్ డిజైన్ చేసినోడు, ఆ ఫాంట్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళకి ఒకవేళ మీరు కాంప్లిమెంట్ ఇవ్వలేదంటే కొంచెం ఇవ్వండి. అసలే తెలుగు అక్షరాల్లో మంచి మంచి టైపోగ్రఫీ కనపడడము కొంచెం రేర్ అన్‌ఫార్చునేట్‌లీ. సో, పాయింట్ ఏంటంటే మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ కనబడ్డాడు కాబట్టి ఈ సినిమా చూడడం జరిగింది. సో, నేను ఇందాక అన్నట్టే మెచ్చుకోవడానికి చాలా ఉన్నాయి స్టోరీ కాన్సెప్ట్ దగ్గర వచ్చేసరికి. కానీ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం క్రిటిక్ చేసే పాయింట్స్ ఉన్నాయి. కానీ ఈ రెండిటి మీద కూడా మళ్ళీ ఒకలాంటి ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒకటేంటంటే ఓటీటీ రావడం వల్ల మనకి సినిమాల్లో దొరికే కాంటెంట్‌లో కొంచెం ట్రాన్సిషన్ చూస్తున్నాం మనం. కొంచెం చేంజ్ వస్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. పాటల మీద అంత ధ్యాస పెట్టట్లేదు. అంటే అది పూర్తిగా పాజిటివ్ అన్నాను. పాటలనేది అవి గూడా ఇంపార్టెంట్. కొన్ని సినిమాల్లో ఎస్పెషల్లీ మాస్ కమర్షియల్ మూవీస్‌లో పాటలు చాలా ఇంపార్టెంట్. కానీ ఇదొక డ్రామా మూవీ గాబట్టి అంత అవసరం లేదు. ఈ సినిమా రన్ టైమ్ గూడా వచ్చేసి దగ్గర దగ్గర 90 మినిట్స్, గంటన్నర. ఎక్కువ సాగదీయలేదు. అది ఇంకో ప్లస్. కాపోతే ఆ ట్రెండ్ ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ ఏం కనిపిస్తుంది అంటే ఈ ట్రాన్సిషనల్ ఫేజ్‌లో మన స్టోరీస్ ఎలాగైతే మారుతున్నాయో మెల్లమెల్లగా ఒక పెద్ద వీక్ లింక్ ఏమైనా ఉంది అంటే వేరే మన రీజనల్ ఇండస్ట్రీస్‌తో కంపేర్ చేస్తే, అంటే అన్నీ గాదు, మనకు పనికొచ్చేటివి కొన్నే ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే 'డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్' అంటారు గదా! అక్కడ మనం బిస్కెట్ తింటున్నాం ప్రస్తుతానికి. ఎలాగంటే మనకి ఓవరాల్ ఐడియా బాగొస్తుంది. ఈ స్టోరీ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి. ఒక ఫ్రెండ్ ఏదో ప్రిన్సిపల్ మీద ఒక పట్టు మీద ఉంటాడు ఒక పాయింట్ మీద. ఆ సెంటిమెంట్ ఉన్న ఫ్రెండ్ చనిపోయాక గూడా వాడి బెస్ట్ ఫ్రెండ్ ఆ ప్రిన్సిపల్ మీద నమ్మకం లేకున్నా ఆ ఫ్రెండ్ మీద ఉన్న సెంటిమెంట్ వల్ల ఆ ప్రిన్సిపల్ తన నెత్తి మీద తీసుకొని ఇంకా సచ్చినట్టు నీకు కావాల్సినట్టు నేను జరిగేలా చేస్తా అని ఒకలాంటి డెసిషన్ తీసుకొని ఆ ప్రయాణం మీద ఎప్పుడైతే బయలుదేరతాడో ఆ ఐడియా గాని, ఆ కాన్సెప్ట్ గాని, ఇంకా ఆ ఫ్రెండ్‌కి ఉన్న అంటే రాజుకి ఉన్న సెంటిమెంట్ కూడా, రాజుకి ఉన్న అవుట్‌లుక్ కూడా లైఫ్ మీద ఎట్లా అంటే కమ్యూనిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, కంపానియన్‌షిప్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది లైఫ్‌లో. ఆ థాట్ ప్రాసెసెస్ కూడా ఈ సినిమాకి పాజిటివ్స్. ఓవరాల్ స్టోరీ ఆర్క్ లాగా ఓకే, ఇప్పుడు రాజు చనిపోయాక రాజేంద్ర మాటిస్తాడు రాజుకి. మాట నిలబెట్టుకోవడానికి ఇంకా బయలుదేరతాడు ప్రయాణం మీద. ఆ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులొస్తాయి. ఆ అడ్డంకులన్నీ దాటుకుంటూ రాజేంద్ర వెళ్ళాలి. చివరికి ఆ బాడీ రాజు ఫ్యామిలీ దాకా చేర్చాలి. సో, ఈ ఓవరాల్ ఆర్క్ ఏదైతే ఉంటుందో, ఓవరాల్ స్కెలెటన్ ఏదైతే ఉంటుందో, అక్కడి వరకు మాత్రం కాన్సెప్చువలైజింగ్ అనేది బాగా జరుగుతుంది మన దగ్గర ప్రస్తుతానికి. కానీ ఆ స్కెలెటన్‌కి చుట్టాల్సిన ఫ్లెష్ ఏదైతే ఉందో, అక్కడ మనది లూజ్ అయిపోతది. సో, ఈ మేజర్ ప్లాట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, రాజు చనిపోతాడు, రాజేంద్ర మాటిస్తాడు, ప్రయాణం మీద బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు అడ్డంకు నంబర్ 1, అడ్డంకు నంబర్ 2, అడ్డంకు నంబర్ 3 ఇది వస్తాయి. ఇక్కడ దాకా బాగుంది. కానీ వీటి మధ్యలో ఏమవుతుంది? మూమెంట్ టు మూమెంట్ ఏమవుతుంది? అక్కడ ఇంకా మన దగ్గర చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమానే కాదు, ఏ డ్రామా సినిమా అయినా తీసుకున్నా విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్ చాలా వరకు ఇవాళ రేపు వచ్చే డ్రామా సినిమాల్లో ఆ డీటెయిల్ అనేది ఈదర్ మిస్సింగ్ అయినా ఉంటుంది, లేదా మన దగ్గర ఉన్నదే స్కెలిటన్, మన దగ్గర ఉన్నదే ఈ ఓవరాల్ ఆర్క్, దీని మీద పెద్దగా మనకు చెప్పుకోవడానికి ఏం లేదు అనే ఒక తొందరగా అనిపిస్తుంది స్క్రీన్ లో సినిమా చూస్తుంటే. అంటే ఈ పాయింట్ ఏ టు పాయింట్ బి ఏదో బస్సు పట్టుకోవాలనేది ఇట్లా ఉరుకుతున్నట్టు అనిపిస్తుంది. మధ్యలో ఏమవుతుంది, మధ్యలో ఆర్గానిక్ గా స్మూత్ గా ఫ్లో అవుతుందా అంటే అది అంత లైట్. ముఖ్యంగా కావాల్సింది ఏంటి, హీరో ఎక్కడ ఉన్నాడు, తర్వాత హీరో అక్కడ పోతాడు, తర్వాత హీరో అది చేస్తాడు, తర్వాత హీరో అది ఎండ్ చేస్తాడు, అంతే. మధ్యలో ఏమైనా అవుతుంది, అది బాగా కనెక్ట్ అవుతుందా లేదా, అది కొంచెం డ్రామా మూవీస్ లో ఇంకా ఫ్లెష్ అవుట్ కాలేదు. మేబీ ఇది కూడా ఇంకా టీచింగ్ ట్రబుల్స్ ఏమో, ఇది కూడా ఆ ట్రాన్సిషనరీ ఫేజ్ ఏమో. ఈవెన్చువల్లీ మనకి ఈ గ్యాప్స్ కూడా ఫిల్ చేసే స్కిల్ అది కూడా స్టాండర్డైజ్ అయిపోతుందేమో. అవుతే మంచిది. ఎందుకంటే చాలా తక్కువ, రేర్ గా మన ఇండస్ట్రీలో కూడా కనిపిస్తాయి సినిమాలు అన్ని బాగా ఉండి ఓవరాల్ స్కెలిటన్ బాగుంటది, దాని చుట్టూ ఉన్న ఫ్లెష్ బాగుంటది, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి, టైట్ గా ఉంటది సినిమా అనుకోకుండా ఒక రోజు. అయితే ఇలాంటివి మేం చేసిన రివ్యూస్ లో కూడా ఏదైనా అంటే డ్రామా మూవీస్ లో ఏదైనా 8 టచ్ అయింది అంటే 8 అండ్ అబవ్, ఇంకా మీరు అనుకోవచ్చు అందులో అట్లా ఉంది పరిస్థితి అని. కమర్షియల్ మూవీస్ లో ఏదైనా 7 అండ్ అబవ్ టచ్ అయింది అంటే కొంచెం ఆ కేటగిరీ పోతున్నట్టు. సో, స్టోరీ వైజ్ నేను ముందు చెప్పినట్టే స్టోరీ ఒక పాజిటివ్, కాన్సెప్ట్ ఒక పాజిటివ్. ఇంకా మ్యూజిక్ చెప్పుకోవాలంటే ఒకటే ఒక పాట ఉంది టైటిల్ ట్రాక్ 'అనుకోని ప్రయాణం' అని.
అది కూడా ఒక పాజిటివ్ నాకు. ఎందుకు అంటే దాని లిరిక్స్ బాగుండే, ఆ పాటవి మెలోడీ బాగుండే. ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తం ఆ ఒక పాటనే వాడిన సిచ్యువేషన్ మారుతుండగా కొత్త కొత్త పారాగ్రాఫ్లు యాడ్ అవుతున్నాయి ఆ పాటలో. అండ్ కొన్నిసార్లు ఆ పాట లాగానే ఉండదు, అది వేరే పాట లాగా స్టార్ట్ అవుతుంది. కానీ ఒక 3-4 లైన్ తర్వాత మళ్ళీ నీకు అర్థమైపోతుంది, ఓ ఇది ఇంకా టైటిల్ ట్రాకే వాళ్ళు కంటిన్యూ చేసేది. అంటే ఉన్న ఒక సాంగ్ ని, ఒక్క పాటని రొటీన్ గా ముక్కల్లో కోసి ఇక్కడ అక్కడ అక్కడ బికరాయించకుండా వీళ్ళు ఏం చేశారంటే కొన్ని చోట్ల ఆ సిచ్యువేషన్ బట్టి, మూడ్ బట్టి ఆ పాట టెంపో మారింది, కొంచెం స్లో అయింది. వేరే చోట్ల ఏమైందంటే సింగర్సే మారారు. అంటే జనరల్లీ ఒక లీడ్ మేల్ వాయిస్ ఉండే, తర్వాత నాకు తెలిసి ఒక లీడ్ ఫీమేల్ వాయిస్ వస్తుంది. ఇంకో సిచ్యువేషన్ లో ఎక్కడైతే ఈ టైర్ రాజేంద్ర రాజు బాడీని టైర్ లో పెడతాడో, ఆ టైర్ ఇట్లా చిరాకుతో ఇట్లా తోస్తాడు, అది దొల్లుకుంటూ ఇట్లా పడేటప్పుడు మళ్ళీ ఎత్తుకొని వచ్చేటప్పుడు అక్కడ మళ్ళీ ఓన్లీ కోరస్ వాడారు. అది కూడా మేల్ కోరస్ అండ్ ఫీమేల్ కోరస్. సో ఆ వాడే సింగర్స్ లో వేరియేషన్ ఉండే, పాట టెంపోలో వేరియేషన్ ఉండే, లిరిక్స్ ఏవి రిపీట్ కాలేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఏ కొత్త సిచ్యువేషన్ లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ పాట వాడినా కొత్త లిరిక్స్ పెట్టారు. సో అది ఒక చాలా పెద్ద పాజిటివ్ అంట నేను. అండ్ నాకు తెలిసి ఇది ఈ సిమిలర్ పాయింట్ డీజే టిల్లు రివ్యూలో కూడా మేము చెప్పాము. అది ఆ ఉన్న మ్యూజిక్ ని, ఆ ట్రాక్ ని వాళ్ళు సిచ్యువేషనల్ గా వాళ్ళు ఆ మ్యూజిక్ ని మార్చి సాగదీసి, సో అది ఎందుకు పెద్ద పాజిటివ్ అంటే ఒక మంచి ప్రోడక్ట్ ని నువ్వు ఎంత దాన్ని పొటెన్షియల్ తీయగలుగుతున్నావు, నువ్వు తీస్తున్నావు. అండ్ అది ఎలా వాడుతున్నావు అంటే వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినట్టు లేదు, వేరియేషన్ పెడుతున్నారు, సిచ్యువేషన్ కి మ్యాచ్ అయ్యేటట్టు పెడుతున్నారు. అంటే ఇట్ షోస్ దట్ అవేర్నెస్ వాళ్ళ సైడ్ నుంచి, అండ్ అదొక పాజిటివ్. యాక్టింగ్ దగ్గరకు వస్తే అఫ్ కోర్స్ అందరూ బాగా చేశారు. ఇది ఒక పెద్ద మళ్ళీ రొటీన్ గా చెప్పడంలా జరుగుతుంది. కానీ నాకు ఆనెస్ట్లీ ఏమనిపించింది అంటే ఛాలెంజింగ్ గా లేకుండే వాళ్ళకి. ఏది ఛాలెంజింగ్ గా లేకుండే అంటే డైలాగ్స్ నాకంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపించలేదు. కొంచెం న్యాచురాలిటీ తక్కువ ఉండే డైలాగ్స్ లో, కొంచెం క్లీషేడ్ ప్రోజ్ టైప్ ఆఫ్ డైలాగ్ ఉండే. అంటే ఎట్లా, నా ఉద్దేశం ఒక పుస్తకం ఇలా కొనుక్కొని చదువుతుంటే పుస్తకాల్లో క్యారెక్టర్లు ఎట్లయితే మాట్లాడతారో దాన్ని ప్రోజ్ అంటాం, అలా ఉండే ఆల్మోస్ట్. అది వీళ్ళు రియల్ లైఫ్ లో కోవిడ్ పాండమిక్ లాక్డౌన్ ముష్టి తిప్పి కొడితే 2-3 ఏళ్ల క్రితం అయింది ఇదంతా. సో అని ఇంకా ఫ్రెష్ గా ఉంది అదంతా మైండ్ లో. సో అంత రియలిస్టిక్ సినారియోలో పెట్టి వీళ్ళని కన్స్ట్రక్షన్ వర్కర్స్ లాగా క్యారెక్టర్ ఇచ్చి, సో చాలా రియలిస్టిక్ డౌన్ టు ఎర్త్ ఉంది. కానీ మాటల్లో మాత్రం అది ఆల్మోస్ట్ ఒక స్టేజ్ యాక్టర్ చెప్పేటట్టులా, లేకపోతే ఇక్కడ అక్కడ న్యాచురల్ గా అది వర్నాక్యులర్ లాగా వినపడలేదు నాకైతే. అందులో కూడా 3-4 సార్లు తప్పితే ఒక డైలాగ్ నిజంగా టచ్ చేసిందనో లేకపోతే గట్టిగా తగిలిందనో అట్లా అనిపించలేదు. వేరాజ్ ఇలాంటి స్టోరీలో వీళ్ళ దగ్గర ఏదైతే స్టోరీ ఉండేనో, వీళ్ళ దగ్గర ఏదైతే కాన్సెప్ట్ ఉండేనో, అఫ్ కోర్స్ నీకు డైలాగ్స్ కి పొటెన్షియల్ చాలా ఉండే అక్కడ. నాకు అది అంత లివ్ అప్ అయినట్టు అనిపించలేదు పొటెన్షియల్ కి. ఇంకా ఆ డైలాగ్స్, ఇంకా ఆ సినిమాలో స్క్రీన్ ప్లేలో సందర్భాలు కూడా చూస్తే అవి యాక్టర్స్ కి అంత ఛాలెంజింగ్ గా లేకుండే అనిపించింది. కంపారిజన్ కి నాకేముంది, సేనాపతి ఉంది. సేనాపతి అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ మేము రివ్యూ చేసాము ఆహాలో. మీరు ఒకవేళ ఆ రివ్యూ వినలేదంటే వినండి, సినిమా చూడండి, మంచి సినిమా అది. అందులో రాజేంద్ర ప్రసాద్ లాంటి యాక్టర్ కి ఏ క్యారెక్టర్ అయితే ఇచ్చారో, ఎలాంటి డైలాగ్స్ అయితే ఇచ్చారో, ఎలాంటి లుక్ అయితే ఇచ్చారో, క్యారెక్టర్ లుక్ అన్ని బాగా కలిసి వచ్చాయి. అండ్ అది నిజంగా ఛాలెంజ్ చేసింది అని మీకు అనిపించకపోయినా ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళింది. యూనో ఒక యాక్టర్ చేయగలిగే పొటెన్షియల్ సత్తా అట్లీస్ట్ ఒక చూపించే అవకాశమైనా దొరికింది అక్కడ. ఇందులో అంత ఛాలెంజింగ్ అనిపించలేదు నాకు. వేరాజ్ ఆ స్టోరీలో, ఆ కాన్సెప్ట్ లో పొటెన్షియల్ అయితే చాలా ఉండే. సో దానివల్ల యాక్టర్స్ కి ఎక్కువ ఛాలెంజ్ లేదు అనుకున్నా. అండ్ చాలా వరకు చాలా మంది కొంచెం సీజన్డ్ పర్ఫార్మర్సే ఉండే ఈ సినిమాలో. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు బాగా చేశారు. ఎక్కడ కూడా ఒక స్టెప్ ఇట్లా బయట ఆఫ్ పడినట్టు అట్లా ఏమనిపించలేదు. బట్ ఛాలెంజింగ్ గా ఉండుంటే ఇంకా బాగుండేది. ఇంకో పాజిటివ్ ఏముంది ఈ సినిమాలో అంటే, ఓకే రాజేంద్రకి ఒక ప్రయాణం ఉంటుంది అని డిసైడ్ అయ్యారు, వండర్ఫుల్. ఆ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వస్తాయని డిసైడ్ అయ్యారు, వండర్ఫుల్. అది ఎక్స్పెక్టెడ్, అక్కడ దాకా ఓకే. కానీ ఆ అడ్డంకుల్లో కూడా రాజేంద్ర ఎలాంటి రకరకాల మనుషుల్ని తగులుకుంటాడంటే, అందులో ఈక్వల్ పార్ట్స్ అడ్డంకులు ఇంకా పెట్టిన వాళ్ళు ఉన్నారు, అడ్డంకులు తీసేసిన వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, హర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది నాకు ఒక పాజిటివ్ అనిపించింది ఈ సినిమాకి. అంతకన్నా ఎక్కువ పాజిటివ్ ఏంటి అంటే,
ఈ రాజేంద్ర క్యారెక్టర్ ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, గ్రాటిట్యూడ్ చూపిస్తాడు రాజేంద్ర. ఎవరైనా హర్ట్ చేస్తే ఇలా కూడా ఉంటారా మనుషులు, అసలు వీళ్ళకంటే దొంగలే బెటర్ ఇంకా అని రియాక్ట్ అయితే అవుతాడు. కానీ ఎక్కువ దాని మీదనే ఇట్లా బెంగ పెట్టుకొని దాని మీదనే ఇట్లా ఉండడు అనమాట. మూవ్స్ ఆన్ వెరీ క్విక్లీ. అది ఆల్మోస్ట్ అది ఎందుకు నాకు అది పాజిటివ్ అంటే, రాజేంద్ర ఎలాగైతే మాట్లాడతాడో ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో కొత్తగా తండ్రి అయిన మనిషి పైనుంచి కింద పడి చచ్చిపోతాడు. అదే రాత్రి రాజేంద్ర మళ్ళీ ఏమి కానట్టు మందు పార్టీకి ఇట్లా కూర్చొని మందు తాగుదాం, మన బెస్ట్ టైం ఆఫ్ ద డే, ఇది రోజంతా కుక్కలా పనిచేస్తాం, కానీ ఇది మాత్రం ఒకటి ఉంటుంది మనకి. ఎప్పుడు ఒక క్వార్టర్ తెచ్చుకుంటాం, ఒక హాఫ్ తెచ్చుకుంటాం, కొన్ని చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకుంటాం, ఓ 3-4 పెగ్గులు అట్లా వేసి సమ్మా పడుకుంటాం. సో రాజేంద్ర మళ్ళీ అదే మూడ్ లో ఉన్నాడు. రాజు మైండ్ లో ఇంకా మనిషే ఉన్నాడు, చనిపోయినాడు. సో ఇది ఆల్మోస్ట్ ఎట్లా అంటే రాజేంద్ర అది ఒకలాగా డిఫెన్స్ మెకానిజం అనుకోవచ్చు. అది ఇవన్నీ జరుగుతున్న ఇంకా మనం ఏం చేస్తాము, మనకి కాంట్రాక్ట్ లో రాసి పెడతారు కదా, నువ్వు పోయినా నీకు ఏముండదు, మహా అంటే నీ ఫ్యామిలీకి కొన్ని పైసలు పంపిస్తాము కాంట్రాక్టర్ వైపు నుంచి, అట్లా ఉంటది. మనం చేసే పనికి మనకి ఏం రైట్స్ ఉంటాయి, మనం చేసే కూలి పనికి వాడు ఎంత ఇస్తాడు, సిమెంట్ బస్తా అంత పైసలు ఇస్తాడా మనకి, ఎందుకు ఇస్తాడు వాడు, నోరు మూసుకొని పని చేయండి అంటాడు. సో చాలా రియలిస్టిక్ గా ఒకలాంటి అవుట్లుక్ ఉంటుంది. అండ్ అది ఎట్లా అంటారంటే, అది ఎగ్జాక్ట్ వర్డ్ నాకు రావట్లేదు, కానీ రోల్స్ విత్ ద పంచెస్ అంటారు ఇంగ్లీష్ లో. దెబ్బలు తగులుతున్నాయని తెలిసి కూడా సరే అని ఇంకా సాగిపోతూనే ఉంటాడు మనిషి. సో ఆ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ కి ఉన్న సినిసిజం, కొంచెం ఆ పర్సనాలిటీకి అలా రియాక్ట్ అవ్వడం అనేది మ్యాచ్ అయింది. ఆ ఫ్రెండ్ చనిపోయినా కూడా అప్పుడు అంటాడు, ఇక్కడ ఎవరు ఎక్కడ ఎంతమంది ఎప్పుడు దాకా ఉంటారో గ్యారెంటీ లేదు, ప్రతి ఒక్కరు పోయేటోడే, సో నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా పెగుదాగు అని చెప్పి ఫ్రెండ్ రాజుకి చెప్తాడు. సో ఈ రాజేంద్ర క్యారెక్టర్ వీళ్ళు ఏదైతే రాశారో, రాజేంద్ర ఎలా అయితే రియాక్ట్ అవుతున్నాడో ఆ ప్రయాణంలో కూడా, హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాడు, హెల్ప్ చేసిన వాళ్ళకి కృతజ్ఞత చూపిస్తాడు, హర్ట్ చేసిన వాళ్ళకి ఓకే రియాక్ట్ అయినా అవుతాడు, కానీ ఎక్కువ మైండ్ లో పెట్టుకోడదు. ఆల్రెడీ హీఈస్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. సో ఆ క్యారెక్టర్ రైటింగ్, ఆ క్యారెక్టర్ డిజైన్ అనేది వాజ్ అనదర్ పాజిటివ్ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ రాజేంద్ర ప్రసాద్ వల్లనే ఈ సినిమా చూడగలిగాను. క్యారీ చేశాడు బాగా. రాజు బాడీని ఎట్లయితే మోసాడో మొత్తం సినిమానే మోసాడు భుజాల మీద. ఇంకోటి, ఎన్నిసార్లు రాజుని ఇట్లా మోసుకుంటూ రోడ్డు మీద తిరగడం అనేది, అది ఎన్నిసార్లు చూపించినా నాకు బోర్ కొట్టలేదు. ఇది చాలా ఎక్కువ అయిపోయింది, ఇంకెంత చూస్తాం ఇది అన్నట్టు అనిపించలేదు నాకు. ఇంకా అది చూడాలని ఉండే యాక్చువల్లీ. నాకు ఈ రోడ్డు మీద భుజాల మీద మోసుకుంటూ తిరగడం అనేది, మధ్యలో అలసిపోయి ఎక్కడైతే ఆగుతాడో ఆగి రాజుతో మాట్లాడతాడో ఆ సీక్వెన్సెస్, టైర్ లో కట్టేసి తోసుకుంటూ వెళ్తాడు ఆ సీక్వెన్స్, అస్సలు బోర్ కాలేదు నాకు. అవి ఇంకా ఎక్కువ చూడాలనిపించింది యాక్చువల్గా. కానీ ఈ అడ్డంకులు వీళ్ళు ఏదైతే రాశారో స్క్రిప్ట్ లో, అక్కడ కొంచెం నాకు దెబ్బతినింది. దానికి వస్తా. ఒక లారీ వాడు కూడా లిఫ్ట్ ఇస్తాడు, ఎవరు ఆపకపోతే ఫైనల్ గా ఒక లారీ వాడు ఆపి లిఫ్ట్ ఇస్తాడు ఇద్దరికి. ఆ లారీలో కూడా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు రాజేంద్ర రాజుతో మాట్లాడుతుంటాడు, కానీ అది ఎక్కువ మనకి చూసే ఆప్షన్ దొరకలేదు, ఎందుకంటే ఒక పాట పెట్టేశారు అండ్ ఆ సీన్స్ కట్ అయిపోయినాయి. అది ఆ పాటలోనే తెలుస్తుంది, ఇంకా ఉండే అక్కడ మాట్లాడే సీన్స్ అవి కట్ అయిపోయినాయి. అఫ్ కోర్స్ మనం అవి చూడలేదు కాబట్టి ఆ సీన్స్ ఉండుంటే సినిమా ఇంకా బాగుండేదా, ఆ సీన్స్ తీసేవాళ్ళు మంచి పని చేశారా, అవి మనం చెప్పలేము. కానీ రాజేంద్ర మొత్తం ప్రయాణంలో రాజుతో మాట్లాడడం అనేది నాకు చాలా నచ్చింది, చాలా న్యాచురల్ అనిపించింది. ఇట్స్ వెరీ హ్యూమన్ అనిపించింది. అది లాజిక్ లేకపోయినా తెలుసు అందరికి పోయాడు బాడీయే, బట్ స్టిల్ చాలా హ్యూమన్, చాలా రిలేటబుల్ అనిపించింది అది. ఒక్కటే ఏంటంటే, అంత ప్రయాణం చేస్తున్నాడు, అంత తోసుకుంటూ వెళ్తున్నాడు, అంత అలసిపోయి ఉన్నాడు కాబట్టి, అండ్ ప్లస్ తోసేది ఎవరిని, చాలా క్లోజ్ ఫ్రెండ్ ని తోస్తున్నాడు అంటే రోజు అరే తూరే అనుకోవడము, కౌంటర్ లేయడము ఇట్లా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఫ్రెండ్ ఉన్నట్టే మాట్లాడుతున్నాడు రాజుతో. సో నాకేమనిపించింది అంటే, న్యాచురల్ గా ఎక్కడో అక్కడ రాజు మీద చిరాకేసి ఇంత బరువు అయిపోతున్నావు ఏంది ఇది అది అని చెప్పి కసురుకోవడం అయినా, రాజుని తిట్టడం అయినా అలా చేస్తుంటే నాకు ఇంకో లెవెల్కి వెళ్ళిపోయేది అసలు ఆ రిలేటబుల్ కనెక్ట్ అనేది. కానీ అన్ఫార్చునేట్లీ అది లేకుండే, బట్ దట్స్ ఫైన్. దాని దగ్గరికి వచ్చాడు, ఇట్లా నువ్వు రోజు రోజుకి ఇంకా ఉబ్బిపోతున్నావు, బరువు ఎక్కుతున్నావు అది అంటాడు. అండ్ టైర్ లో ఉన్నప్పుడు ఒక రిడిక్యులస్ ఏదో చార్లీ చాప్లిన్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ వస్తుంది. టైర్ ఇట్లా పట్టుకుంటాడు, మళ్ళీ రోల్ అవుతుంది, మళ్ళీ పట్టుకుంటాడు, మళ్ళీ రోల్ అవుతుంది. ఐ డోంట్ అండర్స్టాండ్. కానీ ఆ చిరాక్తో ఏదైతే టైర్ ని తోస్తాడో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఇట్లా, ఎందుకంటే అది ఇట్స్ అ వెరీ హ్యూమన్ థింగ్ టు డూ అనిపిస్తుంది. సో అదొక్కటి అయి ఉంటే మాత్రం నాకు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి పుష్ అయ్యేది అది, ఆ రిలేటబిలిటీ అనేది. బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ అ స్మాల్ పాయింట్. ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఈ అడ్డంకులు పెట్టాలి, డిస్ట్రాక్షన్స్ పెట్టాలి, ఎలాగో అలా మనం ఈ సినిమాని గంటన్నర చేయాలి,
ఆర్ ఈ రాజేంద్ర ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ఇంట్రెస్టింగ్ గా చేయాలి అన్న ప్రయత్నంలో ఎన్ని రకాల క్యారెక్టర్స్ వస్తారు అంటే, మొదలుగా బస్సు రాబరీ అవుతుంది, అది ఫైన్, అది బాగానే ఉండే. తర్వాత దొంగలు దిగిపోయాక బస్సు వాళ్ళు డిచ్ చేసి వీళ్ళని మధ్యలోనే దింపేస్తారు, నాకు అది కూడా నచ్చింది, అది కూడా బిలీవబుల్ అనిపించింది నాకు. తర్వాత ట్రక్ డ్రైవర్ హెల్ప్ చేస్తాడు, తర్వాత టెంపో వాడు వస్తాడు, పవర్ స్టార్ ఫ్యాన్, అది కూడా బాగానే ఉండే. కానీ మళ్ళీ ఆ టెంపో పవర్ స్టార్ ఫ్యాన్ దగ్గర ఈ మనిషికి ఎప్పుడైతే సరిగ్గా వినపడట్లేదని రాజేంద్రకి రియలైజేషన్ వస్తుందో, ఒరేయ్ నువ్వు బండి ఆపరా అంటాడు. ఈ మనిషి నా ఫ్రెండ్ చచ్చిపోయాడు అంటే ఎవడు దేకని కూడా దేకలేదు, అస్సలు బండి ఆపకుండా వెళ్ళిపోతున్నారు ఇట్లా. సో అవన్నీ చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు అని ఇట్లా కవరింగ్ ఇచ్చుకొని మేనేజ్ చేస్తున్న మనిషి, ఇంత మంచి టెంపో వచ్చింది, ఈ టెంపో క్యాండిడేట్ కూడా మంచి ఫ్రెండ్లీగా ఉన్నాడు, సో జస్ట్ వాడికి సరిగ్గా వినపడట్లేదు అని చెప్పేసి నువ్వు బండి ఆపమంటావా అంటే ఏంటి ఉద్దేశం? బండి ఆపేసి దిగిపోతావా? సో అది రాజేంద్ర క్యారెక్టర్ కి, రాజేంద్ర ఉన్న సందర్భానికి అది చాలా కాంట్రాడిక్టరీ అనిపించింది. ఎందుకు బండి ఆపమంటున్నావు? నీకు రాక దొరక్క ఒక క్యాండిడేట్ దొరికాడు, పుష్కలంగా తీసుకెళ్తున్నాను నేను టెంపోలో, అది ఏదో కామెడీ ట్రై చేయడానికి, కామెడీ అటెంప్ట్ చేయడానికి బండి ఆపరా అన్నాడు. అంటే ఫ్రమ్ రైటింగ్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ స్క్రీన్ ప్లే పర్స్పెక్టివ్ అంటున్నా. ఎందుకు ఈ పాయింట్ లేపుతున్నాను నేనంటే, ఇందులో కామెడీ ట్రై చేశారు ఇక్కడ అక్కడ, ఎక్కడా వర్క్ కాలే. ఆ కామెడీలో కూడా వచ్చింది ఏంటంటే బూమర్ వైబ్. ఆ జోకులు నాకు తెలిసి ఐ డోంట్ నో ఎవరికి ఫన్నీ అనిపిస్తాయో నాకు తెలియదు, కానీ అస్సలు వర్క్ కాలే. ఇందులో కూడా ఆ సిచ్యువేషన్ లో ఈ పవర్ స్టార్ ఫ్యాన్ కి సరిగా వినపట్లేదు అని చెప్పి దాని నుంచి ఒక కామెడీ తీద్దామని ట్రై చేయడం అవసరం ఏముంది? పోనీ కామెడీ తీసినా పర్వాలేదు, బండాపురాన్ని ఎందుకు అంటాడు? అది టోటలీ కాంట్రడిక్టరీ ఆ క్యారెక్టర్ కి. ఇక్కడ నేను అనేది ఎగ్జిక్యూషన్ లో దెబ్బతినింది అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా ఉన్నాయి. తర్వాత దాబాలో ఒక స్కామర్ దొరుకుతాడు, ఆడు పైసలు దొబ్బేస్తాడు, ఓకే దట్ ఈస్ ఫైన్. ఆయుర్వేద డాక్టర్ కలుస్తాడు, దట్ వాజ్ ఆల్సో ఫైన్. ఎందుకంటే అక్కడ రాజేంద్రకి మొదటిసారి ఒక ఐడియల్ కంపానియన్షిప్ ఎలా ఉంటుంది అనేది చూడడం ఛాన్స్ దొరుకుతుంది రాజేంద్రకి. సో ఓకే, అది స్టోరీలో వాల్యూ యాడే చేస్తుంది. అండ్ దాని తర్వాత ఆ డాక్టర్ రాజేంద్రకి బుల్లెట్ ఇస్తాడు, పోయి దింపిరాపో అని చెప్పి. సో దట్స్ ఫైన్. కానీ ఆ బుల్లెట్ వచ్చాక ఈ జీప్ వాళ్ళు వచ్చి ఇట్ట మధ్యాహ్నం ఇట్లా బియర్ దాక్కుంటూ ముందు కనపడితే ఒక మనిషి హార్న్ కొడుతున్నారు. ఆ సీన్ కూడా ఎంత రిడిక్యులస్ ఉండే అంటే, హార్న్ కొడుతున్నారు సరే, ముందు జరగట్లేదు, వాడు మహా అంటే ఒక బైక్ మీద ఉన్నాడు, నువ్వు జీప్ లో ఉన్నావు, ఎంతసేపు ఇట్లా వెళ్ళిపోవచ్చు, ఆహా గుద్దేరా అంటారు. అది చాలా వియర్డ్. అది పగలపూట ఎవడో ఇట్లా గుద్ది వెళ్ళిపోతాడు, ఇట్లా ఊరికే జస్ట్ ఫక్ ఆఫ్ ఇట్, సరే గుద్దేస్తారు. అది జరగగానే ఇప్పుడు బైక్ అసలే పనికిరాదు, జస్ట్ ఇట్లా బుల్లెట్ బైక్, అది బండి, అది ఇట్లా రోడ్డు నుంచి ఇట్లా సైడ్ కి పడిందంటే అది పనికి రాకుండా పోతుంది అది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఫోర్స్డ్ గా అనిపించింది. పోలీసు వాడు వస్తాడు రవిబాబు, ఇంట్రొడక్షన్ సీన్ లోనే ఒకరిని ఎన్కౌంటర్ చేస్తాడు. లాక్డౌన్ స్టార్ట్ అవబోతుంది, ఎన్కౌంటర్ చేస్తున్నాడు, అది కూడా పగలపూట. అది చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా చెక్ చేస్తాడు అక్కడ నుంచి, ఆ బాడీని ఎవరైనా తీస్తున్నారా, ఏమీ లేదు. అది ఈ పాయింట్ మళ్ళీ నేను ఎందుకు లేపుతున్నానంటే, అగైన్ ఈ స్టోరీ లాక్డౌన్ లో బేస్ చేశారు, వీళ్ళని కన్స్ట్రక్షన్ వర్కర్స్ లాగా బేస్ చేశారు, వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఏదైతే చూపించారో ఇవన్నీ చాలా రిలేటబుల్ గా, కొంచెం రియలిస్టిక్ గా ఉండే. సో ఆ రియలిజం నుంచి సడన్ గా ఇక్కడ తీసుకొచ్చేసి ఈ జీప్ వాళ్ళు ఈ బండిని కొట్టేయడము, అండ్ వాళ్ళు హార్న్ కొడుతుంటే ముడ్డి వెనకాల వచ్చి హార్న్ కొట్టినా రాజేంద్ర దాస్కి అసలు వినపడదంట, అలానే పోతుంటాడు. అదేంటో. ఇంకోటి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళు, అది ఇంకో ఫోర్స్డ్ ఇంటరప్షన్. అది ఆ టైర్ లో రాజుని పెట్టి టైర్ తోయడం అనేది అది సెన్సిబుల్ గా ఉండే, కొంచెం బిలీవబుల్ గా ఉండే, చేయగలుగుతాడు మనిషి ఇట్లా అని. అఫ్ కోర్స్ తాడు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా కట్టిండు, అదంతా ఓకే పక్కన పెడితే, మరి ఇట్లా అయితే లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్, మళ్ళీ ఆ పోలీసు వాడు పెళ్ళామంట రాత్రిపూట నగలు వేసుకొని ఏటో బయలుదేరిందంట, ఆమెకి వీళ్ళు తగులుతారంట, వీళ్ళకి రాజేంద్ర తగులుతాడంట. తర్వాత రాజేంద్ర ఒక ఫైట్ సీక్వెన్స్ చేస్తాడంట. అసలు నిజంగా ఇవన్నీ అవసరం ఉండేనా? వీటి బదులుగా నాకు ఇంకా కొన్ని సీన్స్ ఈ భుజం మీద మోసుకుంటూ రాజుతో మాట్లాడుతుంటేనే నాకు ఇంకా నేను ఎంజాయ్ చేసేవాడిని. ఎంతో కష్టపడిన తర్వాత ఆ లారీ వాడు లిఫ్ట్ ఇస్తాడు, లారీ వెనకాల వీళ్ళిద్దరే ఉంటారు, అక్కడ కొన్ని మాటలు మాట్లాడుకునే ఛాన్స్ ఉండేది, కానీ అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చేస్తుంది. సో ఇదే నా పాయింట్ బేసిక్ గా. మనం ఈ ఉన్న ట్రాన్సిషనల్ స్టేజ్ లో ఎలా కనబడుతుందంటే, ఓకే మనకు ఓవరాల్ స్టోరీ ఉంది, అక్కడ దాకా బాగుంటుంది, ఫైన్. ఈ స్టోరీలో మెయిన్ బీట్స్ ఏంటి? ఓకే, బీట్ 1, బీట్ 2, బీట్ 3, బీట్ 4, అక్కడ దాకా బాగుంటుంది. ఇప్పుడు ఆ బీట్స్ మధ్యలో ఏమేం జరుగుతుంది సీన్ టు సీన్, అక్కడ బిస్కెట్ తింటున్నాం. సినిమా అంతా ఒక స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్తో మెటఫోర్ పెట్టడానికి ట్రై చేశారు. మెటఫోర్ అంటే అది లైట్ గా అట్లా టచ్ చేసి వెళ్తే అది మెటఫోర్ అవుతుంది. ఈ సినిమాలో ఎలా చేశారంటే నెత్తి మీద బాదినట్టు అయింది. అది
మళ్ళీ దేని మీద? స్నేక్స్ అండ్ లాడర్స్ మీద. ఎంత హైలీ ఫిలాసఫైజ్ చేశారంటే స్నేక్స్ అండ్ లాడర్స్ ని అంత సీనే లేదు అసలు. అది కూడా మళ్ళీ ఎవరు ఆడుతున్నారు అంటే ఇద్దరు మిడిల్ ఏజ్డ్ మెన్ ఊర్లో కూర్చొని స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడుతున్నారు. అందులో ఒక మనిషి ఇంకో మనిషికి వాడి ఫ్రెండ్ కి నేర్పిస్తున్నాడు, స్నేక్స్ అండ్ లాడర్స్ నేర్పిస్తున్నాడు ఎలా వర్క్ అవుతుంది అని. వీళ్ళిద్దరిని తీసి ఇద్దరు పిల్లల్ని పెట్టినా ఆ పిల్లలు ఆ గేమ్ గురించి మాట్లాడుకుంటడం చూపించినా కొంచెం ఇంకా బిలీవబుల్ ఉండేది. పిల్లలు కదా, కొత్తగా నేర్చుకుంటున్నారు. కానీ అట్లా కాదు, ఇద్దరు మిడిల్ ఏజ్ వాళ్ళని పెట్టి అందులో ఒకడికి అసలు స్నేక్స్ అండ్ లాడర్స్ అంటే ఏంటో తెలియనట్టు అట్లా పెట్టి, సో దట్ ఈ మనిషి ఆ మనిషికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా అది లైఫ్ లో ఎలా వర్తిస్తుంది అన్న మెటఫోర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అట్లా అవసరం లేదు, అంత అవసరమే లేదు. అది కొంచెం మరీ ఎక్కువ అయిపోయింది. అక్కడ మళ్ళీ బూమర్ వైబ్, బూమర్ ఎనర్జీ అంటాను. ఆడియోలో కొంచెం ఒక విధంగా నెగటివ్ ఉండే, అది ఎందుకైందో నాకు తెలియదు. కానీ అంటే ఎవరొచ్చి ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టారో ఐడియా లేదు. కానీ చాలా ఆడ్ సెన్సర్షిప్ ఉండే ఆడియో వైజ్ ఇందులో. ఒరిస్సాలో వీళ్ళున్న కొంప బయట ఒకడు రేడియో ప్లే చేస్తుంటాడు, రేడియో పాటలు మ్యూట్ చేశారు. ఓకే, రాజేంద్ర రాజుకి బ్యాచులర్స్ లో గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ చెప్తుంటాడు. ఆ ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే అబ్దుల్ కలాం అంటాడు, లిప్స్ కదులుతాయి కానీ సౌండ్ రాదు బయటికి. వాజ్పేయి అంటాడు, సౌండ్ రాదు. సో నాకు అర్థం కాలేదు, అబ్దుల్ కలాం ఒక భూతపదం అయిపోయిందా? అబ్దుల్ కలాం ని సెన్సర్ చేయడం ఏంటి? నాకు అసలు అర్థం కాలేదు. అది ఒక సీన్ లో రాజేంద్ర మొబైల్ ఫోన్ మోగుతుంది, అది స్టార్టింగ్ లోనే ఒరిస్సాలో కొంపలో. ఆ మొబైల్ ఫోన్ రింగ్ టోన్ ఏమో డాల్బీ అట్మాస్ డిజిటల్ 6D 4D ఎఫెక్ట్స్ సౌండ్ లా వస్తుంది బయటకి. అది ఆ ఫోన్ మళ్ళీ ఎట్లుంటది అంటే పాలిఫోనిక్ రింగ్ టోన్ సౌండ్ ఫోన్. అది చాలా ఆఫ్. సడన్ గా నేను ఇట్లా డిస్కనెక్ట్ చేసే సీక్వెన్సెస్ ఉంటాయి ఈ సినిమాలో. ఎందుకు ఆడియో వాయిస్ చూస్తే సడన్ గా మ్యూట్ అయిపోతుంది డైలాగ్. చూస్తేనేమో క్యారెక్టర్లు ఇట్లా మూతి తిప్పుతున్నారు ఇట్లా స్క్రీన్ మీద. అంటే ఆ పవర్ స్టార్ ఫ్యాన్ టెంపో డ్రైవర్ కి ఉన్న ప్రాబ్లమే. తర్వాత రాజేంద్రకి బుల్లెట్ నడుపుతుంటే వీళ్ళు ముడ్డు వెనకాల వచ్చి హార్న్ కొడితే వినపడదు. సో అక్కడ ప్రాబ్లం పాకింది. అక్కడ నుంచి సినిమా చూసే మీకు కూడా ప్రాబ్లం పాకుతుంది అనమాట. కొన్ని వినిపిస్తాయి, కొన్ని వినపడవు. ఏందో మళ్ళీ రాజేంద్ర రాజు ఒరిస్సాలో మందు సెషన్ పెట్టుకునేటప్పుడు రాజు ఏదో ఇట్లా ఫీలింగ్ చెప్తే, ఎవరై నువ్వు లెక్చర్ ఆపు, ఇక్కడ వీళ్ళకి బోర్ కొడుతుంది, అదిగో వీడు గోక్కుంటున్నాడు, వాడు గిల్లుకుంటున్నాడు, వాడు ఫోన్ లో చూసుకుంటున్నాడు అని చెప్పి ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి సడన్ గా స్క్రీన్ వైపు ఇట్లా చూసి ఆడియన్స్ కి పాయింట్ చేస్తున్నట్టు చేయడం. అది మళ్ళీ తర్వాత వస్తుందా, అది కంటిన్యూ అవుతుందా ఒక థీమ్ లాగా అంటే అట్లా కూడా లేదు. అలా చేసినా పర్వాలేదు. కానీ సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక సీన్ లో ఇట్లా కెమెరా వైపు చూసి నువ్వు ఆడియన్స్ ని పాయింట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఎక్కడా రాదు అంటే వై? అది కామెడీ అటెంప్ట్, అది కామెడీ అనుకోవాలా? బూమర్, బూమర్. ఇంకోటేమనిపించింది అంటే కథ చివరికి ఇంకా రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడైతే ఆ ఊరికి చేరుతాడో రాజు బాడీ తీసుకొని, అక్కడ రెండు విషయాలు అనిపించాయి. ఒకటి ఏంటంటే రాజుకేమో ఏముండే, ఊరికి వెళ్తే ఇట్లా జనాలు వస్తారు చూస్తారు అని చెప్పి ఒక సెంటిమెంట్ ఉండే. కానీ రాజేంద్ర వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ ఆ పాండమిక్ కోవిడ్ భయంతో ఎవరు రారు బయటికి. ఆ సైలెన్స్ ఒకటి, ఇంకా ఎంత సున్సాన్ గా ఉంది ఆ ఊరు అనేది కొన్ని షార్ట్స్ లో అట్లా కాసేపు ఉంచుంటే ఇంకా తగలేదు గట్టిగా. అది కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు, మళ్ళీ ఎక్కువ చూపిలేదు. ఆ సైలెన్స్ లేకుండే. సైలెన్స్ ని అసలు ఎక్కువ ఎందుకు వాడారో నాకు తెలియదు. కానీ సైలెన్స్ కి ఎంత పవర్ ఉంటుంది అంటే సడన్ గా, ఎందుకంటే చాలా వరకు ఏదో ఒక బీజిఎం పెడుతూనే ఉంటారు, కానీ జస్ట్ సైలెన్స్, ఆ ఏంబియంట్ సౌండ్స్, ఇట్లా గాలాడము, చెట్ల మధ్యలో లేకపోతే పక్షులు, ఏదో ఒకటి జస్ట్ ఆ సైలెన్స్ ఉత్త సడన్ గా అట్లా బీజిఎం అన్ని తీసి అట్లా వదిలేస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ సైలెన్స్ అంటే చాలా భయం మనకి ఎందుకో. సైలెన్స్ ఇస్ నాట్ ఈజీ. ఒక ఎపిసోడ్ చేసినట్టున్నాం. అదే కాకుండా రాజేంద్రాన్ని కూడా చూస్తే ఆ మొహం మీద ఒక దెబ్బ ఎప్పుడైతే తగులుతుందో, అది బైక్ పడినప్పుడు కొన్ని దెబ్బలు తగులుతాయి మొహం మీద, అవి మాత్రము కనిపిస్తున్నాయి. కానీ బట్టల దగ్గర అయినా, మిగతా ఫేస్ దగ్గర అయినా, జుట్టు దగ్గర అయినా, ఇంత ప్రయాణం చేసి వచ్చాడు మనిషి అయినా మాత్రం అనిపట్లేదు. ఆ ఒక్క గాయాలు తప్పితే మిగతాదంతా కొంచెం ఫ్రెష్ గానే ఉన్నాడు. అది మనం చాలా చిన్న పాయింట్ ఎత్తుతున్నావు అనుకుంటారు, కానీ అది చూస్తే మీకు ఆ డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. ఎట్లా అంటే ఐడియల్లీ నా ఉద్దేశంలో ఎలా ఉండాలంటే, ఆ ప్రయాణం మొత్తం అయ్యేసరికి రాజేంద్రని చూస్తే అసలు నరకం అనుభవించాడు మనిషి అన్నట్టు ఉండాలి. జుట్టు మొత్తం చెదిరిపోయి, మొహం అంతా మాసిపోయి, అఫ్ కోర్స్ ఆ దెబ్బలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రక్తం మీదంతా గాయాలన్నీ ఉంటాయి. కానీ బట్టలంతా ఇక్కడ మరకలు, అక్కడ మచ్చలు, చెమట మార్కులు, మట్టి, దుమ్ము, ధూళి అన్ని ఉన్నవన్నీ పూసిపడేయాలి అసలు బట్టలకి. ఇక్కడ అక్కడ చింపినా పర్లేదు, ప్యాంటు దగ్గర కానీ ఏదో ఒకటి. ఎంత దరిద్రంగా ఉంటే, ఎందుకంటే పక్కన రాజు మాత్రం ఇంకా నీట్ గా ఉంటాడు. రాజు బట్టలు మాత్రం బాగా ఉంటాయి. రాజు స్కిన్ కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఈ ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన మందు రాజేంద్ర పూస్తుంటాడు కాబట్టి మెయింటైన్ చేయడానికి బాడీని. సో ఆ కాంట్రాస్ట్ ఏమి చెప్పకపోయినా, దాన్ని ఎవరు వచ్చి నోరు తెరిచి అడ్రస్ చేయకపోయినా, యాజ్ అన్ ఆడియన్స్ మనకు ఆ కాంట్రాస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ రాజేంద్ర మనకు అలా కనిపించి రాజు ఇంకా అలానే ఫ్రెష్ గా కనిపిస్తే అది ఇంకా పంచ్ తగలేదు. అసలు అక్కడ ఒక ఆపర్చునిటీ మిస్ అయింది. రాజేంద్ర ఎందుకో ఫ్రెష్ గా ఉన్నాడు. నాకు అది అర్థం కాలేదు.
ఆపర్చునిటీ లాస్ట్ అనిపించింది. కానీ ఇవన్నీ పక్కన పెడితే మిగతా క్లైమాక్స్ సీక్వెన్స్ ఏదైతే వాళ్ళు షూట్ చేశారో అక్కడ మెచ్చుకోవాలి మళ్ళీ. ఎందుకంటే అక్కడ తొందరపడలేదు అస్సలు. రాజుని ఇంటి దగ్గర తీసుకొస్తాడు. ఇంటి దగ్గర తీసుకొచ్చాక ఆ సైలెన్స్ చూపించేది ఉండే, ఆ సున్సాన్ ఇట్లా వైట్ షాట్స్ లో ఆ సున్సాన్ విలేజ్ రోడ్లు చూపించేది ఉండే. అందరు ఇంట్లో ఉన్నారు, బయటికి రావట్లేదు, చూస్తున్నారు, ఇట్లా తొంగి తొంగి చూస్తున్నారు అన్నట్టు చూపిస్తే కాసేపు అది చూపించాక తర్వాత ఈ రియాక్షన్ ఏదైతే ఇచ్చారో అది ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించేది, ఇంకా తగిలేదు ఇట్లా గట్టిగా. కానీ ఎప్పుడైతే ఈ ఊరు వాళ్ళందరూ వచ్చేసి దగ్గరకు వచ్చి ఈ ఫ్యూనరల్ ప్రాసెస్ రిచువల్ అనేది స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి నేను చెప్తున్నా, అక్కడ టైం తీసుకున్నారు బాగా. రాజు ఫ్యామిలీ రియాక్షన్ ఇవ్వడము, ఇంకో పెద్ద ఆయన ఉంటాడు రాజు కోసం వెయిట్ చేస్తుంటాడు, ఆ పెద్ద ఆయన రియాక్షన్ ఇవ్వడము, తర్వాత రాజేంద్ర ఇంత నేను కష్టపడింది అసలు మొత్తం వృధా అయిపోయింది అంటాడు. దానికి మళ్ళీ పెద్ద ఆయన అనడం లేదు నువ్వు తీసుకురావడం చాలా పెద్ద పని, చాలా పెద్ద విషయం, ఇది మాకు చూడ్డానికైనా దొరికింది అని చెప్పడము. అండ్ ఎప్పుడైతే అందరు కలిసి ఆ బాడీని తీసుకెళ్ళి మొత్తం ఆ రిచువల్స్ అన్ని స్టెప్ బై స్టెప్ చేస్తుంటారో ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా, ఎక్కడ కట్ చేయకుండా నీట్ గా చూపించినట్టు అనిపించింది, ఆర్గానిక్ గా. ఆ మొత్తం మనం ఆ చూసిన ప్రయాణం మొత్తానికి పే ఆఫ్ మాత్రం డీసెంట్ గా బాగా ఇచ్చారు అక్కడ. అది ఒక మెచ్చుకోవాల్సిన విషయం, అది ఇంకో పాజిటివ్ యాక్చువల్గా ఈ సినిమాకి. అండ్ అక్కడ కూడా రాజేంద్ర ప్రసాద్ ఫైనల్ గా ఇచ్చే సెండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో రాజుకి, అక్కడ అనిపించింది నాకు మళ్ళీ ఓకే ఇక్కడ యాక్టింగ్ కి కొంచెం ఆ పొటెన్షియల్ కి కొంచెం ఛాన్స్ దొరికింది ఆ ఎక్స్ప్రెషన్ కి. కానీ మిగతా సినిమా అంత అనిపించలేదు, సేనాపతి అంత అయితే అనిపించలేదు. కానీ మొత్తం ఓవరాల్ గా పైనుంచి కింది దాకా చూస్తే ఒకవేళ నేను ఎక్కువ వంకలు తీసాను, ఎక్కువ నెగటివ్ పాయింట్స్ చెప్పాను అనుకుంటే అది నా ఉద్దేశం కాదు. ఓవరాల్ గా నాకైతే ఈ సినిమా పాజిటివ్. ఎందుకంటే ఇవాళ రేపు చెత్త లవ్ స్టోరీలు లేకుండా, చెత్త లవ్ స్టోరీ అని కాదు, అవసరం లేని లవ్ స్టోరీ లేకుండా, అంటే ఆ డాక్టర్ ఆమె ఉండే కానీ అదో పెద్ద లవ్ స్టోరీ అన్నట్టు చూపించలేదు. అదేదో రాజేంద్ర ప్రసాద్ కి రాజేంద్రకి మొదటిసారి ఆ ఫీలింగ్ కలుగుతుంది, ఒక ఐడియల్ క్యాండిడేట్, ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇప్పుడు అనిపిస్తుంది నాకు అని చెప్పి. అది ఎందుకు అంటే ఆమె పర్సనాలిటీ వల్ల, ఆమె చేసిన హెల్ప్ వల్ల, ఎంత అవుట్ ఆఫ్ ద వే పోయింది దానివల్ల, ఆ క్యారెక్టర్లో ఆ మార్పు రావడం అనేది చూపించారు. కాబట్టి అది వన్ సైడెడే చూపించారు, ఆమె వైపు నుంచి కూడా ఆ ఫీలింగ్ ఉంది అని చూపించలేదు. అది మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు అది. ఎందుకంటే ఈ సినిమాకి ముఖ్యమైనది ఈ ప్రయాణంలో రాజేంద్ర ఎంత మారుతాడు అని, ఎలాంటి మార్పు వస్తుంది, ఎంతవరకు వస్తుంది అనేది ఈ ప్రయాణం. సో చాలా వరకు చాలా పాజిటివ్స్ ఉన్నాయి నిజంగా. ఇవన్నీ కూడా చూస్తే 1.5 గంటలో ముగించేశారు సినిమా. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అసలు ఓటీటీలో, అందులో ఒకటే ఓటీటీలో ప్రైమ్లోనే రకరకాల సినిమాలు పెడతారు, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద బడ్జెట్లు, మన కళ్ళు మన దృష్టి అంతా అటే పోతుంది ఫస్ట్. అందులో ఎంతమంది అసలు వాళ్ళకి ఇది కనబడుతుంది ఇలాంటి సినిమా, అండ్ ఆ పోస్టర్ లో రాజేంద్ర ప్రసాద్ అట్లా చూడగానే ఎంతమందికి అది క్లిక్ చేయాలనిపిస్తుంది, ఎంతమంది దాన్ని చూస్తారు, పోనీ ఛాన్స్ ఇద్దాం ఈ సినిమాకి, చూద్దాం ఎలా ఉంటుందో సినిమా అని చెప్పి ఎంతమంది చూస్తారు. అండ్ అందులో చూసిన వాళ్ళలో కూడా ఒకవేళ వాళ్ళకి సినిమా నచ్చకపోయినా 1.5 గంటనే కాబట్టి పెద్ద నష్టమేం లేదు. అదే దీన్ని సాగదీసి 2.5 గంటలు, 2:40 అట్లా చేస్తే ఎవరికైనా మండుతుంది. సో అన్ని విధాలుగా మంచి ఛాన్స్ ఇచ్చుకున్నారు ఆడియన్స్ రియాక్షన్ వైజ్, అది కూడా ఒక పాజిటివ్. సో ఎనీవేస్ పదండి, అనుకోని ప్రయాణం సినిమా రివ్యూ. ఓవరాల్ గా పాజిటివ్స్ చెప్పుకున్నాం, నెగటివ్స్ చెప్పుకున్నాం, అండ్ ఈ రెండింటి మీద ఆ ఓవరాల్ ట్రెండ్ అని కూడా చెప్పుకున్నాం. మన దగ్గర ఎక్కడ బిస్కెట్ తింటున్నామంటే, మనం స్టోరీ కాన్సెప్ట్ వరకు బాగానే ఉంటుంది, మెయిన్ స్టోరీ బీట్స్ వరకు బాగానే ఉంటాయి, కానీ బీట్స్ మధ్యలో చిన్న చిన్న మూమెంట్స్ లో బిస్కెట్ తింటున్నాం మనం. ఐ హోప్ రాను అది కూడా ఇంకా మనం ఇంప్రూవ్ అవుతామని. ఇప్పుడు రివ్యూ ఇంతటితో సమాప్తం కాబట్టి ఈ సినిమాలో నాకు గుణపాఠాలు ఏమైనా ఉండేనా? ఉన్నది ఒకటే గుణపాఠం చెప్పుకోవాలంటే, అది మెయిన్ గుణపాఠం, ఫ్రెండ్షిప్. ఇట్స్ నాట్ ఈజీ. ఈ సినిమాలో చూపించినట్టే మన ఫ్రెండ్షిప్ని, మన రిలేషన్స్ని మనం ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవాలి అంటే, ఇంకో లెవెల్కి తీసుకెళ్లాలంటే మనకి ఎక్కువ అవకాశాలు రావు. ఆ అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవి మనకి అనుకూలంగా ఉండవు, మనకి సూట్ అయ్యేటట్టు ఉండవు. బేసిక్గా చాలా వరకు మీకు తెలిసిందే, మనకి కాని టైంలో వస్తాయి, ఇన్కన్వీనియంట్ టైంలో వస్తాయి. ఎప్పుడైతే మనకు వేరే ఇంపార్టెంట్ పని ఉంటుందో అప్పుడే ఇంకోటి వస్తాడు అని ఫ్రెండ్, అర్జెంట్ నాకు ఇది హెల్ప్ కావాలి, నాకు చాలా ఇంపార్టెంట్ ఇది అని చెప్పి. సో ఉన్న అవకాశాలు ప్రూవ్ చేసుకోవడానికి అవే వస్తాయి, అలాంటివే వస్తాయి. ఆ అవకాశాలని మనం తీసుకుంటామా, లేదా ఫస్ట్ నా కథ నా బాధ నాకు ఫస్ట్ అది ముఖ్యం అని చెప్పేసి చూస్తా, లేదా తర్వాత నీ చూస్తా అని చెప్పేసి ఫస్ట్ మనది చేసుకుంటామా? అది ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. రాజేంద్ర రాజుతో అంటాడు లాస్ట్కి, నువ్వు మొండోడివి మామ, మొత్తానికి నువ్వు అనుకున్నట్టే నీ ఊర్లో చేపించుకుంటున్నావు అనేది. కానీ అందరికంటే మొండోడు రాజేంద్రనే, ప్రయాణం చేసింది రాజేంద్రనే.
ఆ మొత్తం ప్రయాణంలో ఎక్కడైనా గివ్ అప్ ఇచ్చేసి ఉండొచ్చు ఈజీగా, కానీ ఇవ్వలే. ఎందుకంటే ఒక ప్రిన్స్ వాళ్ళని పట్టుకున్నాడు అంతే. సో ఐ గెస్ ఏదైనా ఉంది అంటే గుణపాఠం అదే. ఫ్రెండ్షిప్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఒకవేళ ఈజీ అయితే అది ఏం ఫ్రెండ్షిప్ అది, అంటే ఎంతవరకు ఏం వాల్యూ ఉంటుంది దానికి. సో అదండి అనుకోని ప్రయాణం రివ్యూ. ఇప్పుడు మన రేటింగ్కి వచ్చేద్దాం. ఈ సినిమాలో బాగా నడిచాడు మోసుకుంటూ కాబట్టి కిలోమీటర్లో ఇద్దాం ఇది. అయితే ఇప్పుడు 10 కిలోమీటర్లలో అనుకోని ప్రయాణంకి నా రేటింగ్ ఒక డ్రామా మూవీగా 7.5 కిలోమీటర్లు. సో మెజారిటీ పాజిటివ్, కానీ ఎగ్జిక్యూషన్లో బిస్కెట్స్, బూమర్ ఎనర్జీస్, బూమర్ వైబ్స్ ఉండే. సో 7.5. ఇంతటితో మన రివ్యూ ఈ వారం సమాప్తం. మీకేమనిపించింది ఈ సినిమా చూసి? మీకు వేరే గుణపాఠాలు ఉండేనా, లేకపోతే మీ ఫేవరెట్ మూమెంట్స్ ఏంటి ఈ సినిమాలో, అది మాకు రాసి చెప్పండి. అండ్ ఈ రివ్యూ వల్లనే మీరు సినిమా చూసారంటే కూడా మాకు రాసి చెప్పండి. ఈ డేటా మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మౌనరాగాలు ఆడుతున్నారు. ఆయన ఓటీటీ వాళ్ళు ఇంకా పెద్ద మౌనరాగిస్తారు. వాళ్ళు ఉన్న డేటా చెప్పుకోరు, ఏం చెప్పుకోరు. సో మీరు చెప్తే కానీ తెలియదు మాకు. ఇట్లా ఎక్కడ రాయాలో మీకు తెలుసు కదా. ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, ఇంకా మన ఈమెయిల్ వచ్చి mindthegap@gmail.com. అంతే, సింపుల్, స్వీట్ అండ్ డన్. సో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి చచ్చేదాకా.